Hi, Telugu brothers and sisters. This is you, Michael. Today, my topic is Telugu Dwara Spoken English Part 2. Part 1 ఫస్ట్ వీడియోలో నేను రిలీజ్ చేశాను. చాలా మంచిగా స్పందించారు. చాలా సంతోషం. సో ఇలా చిన్న చిన్న పదాలతో మనం ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోవచ్చు. ఇక్కడ పోయిన క్లాసులో కూడా స్వీటీ అనే పదంతో మనం మొదలుపెట్టాం. స్వీటీ అనే అమ్మాయితో తన తల్లి కానీ తండ్రి కానీ మాట్లాడుతున్నట్లు, ముఖ్యంగా తల్లి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడాలో ఫస్ట్ వీడియోలో చూపించాను. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి, చిన్న చిన్న పదాలే, పెద్ద పెద్ద పదాలు పెద్ద పెద్ద వాక్యాలు తర్వాత నేర్చుకుంటాను. స్వీటీ, నీ స్కూల్ బ్యాగ్ తీసుకురా అని అడుగుతున్నారు. అప్పుడు ఈ స్వీటీ ఉంది కదా, స్వీటీకి స్వీటీ, అందులో ఏం మార్పు ఉండదు. నీ స్కూల్ బ్యాగ్, నీ అంటే యువర్. మనం యువర్ అని చదువుతాం జనరల్గా, దాన్ని ఇలా చదివితే బాగుంటుంది. యోర్ పలకడం రాకపోతే యువర్ అని చదవండి స్టార్టింగ్లో. తర్వాత కొంచెం అలవాటు అయిన తర్వాత ఇలా కొంచెం కరెక్ట్ ప్రొనౌన్సియేషన్తో పలకడం నేర్చుకుంటారు. ఆల్రెడీ కొంత ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు అయితే ఆ ప్రొనౌన్సియేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. నీ అంటే యోర్. స్కూల్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్. తీసుకురా అంటే బ్రింగ్. ఇది చూడండి, ఈ తీసుకురా అనేది ఒక యాక్షన్. అంటే తీసుకురమ్మని అడుగుతున్నాం, అంటే ఒక పని చేయమని అడుగుతున్నాం, లేదా చెప్తున్నాం, ఆర్డర్ వేస్తున్నాం. తెలుగులో అయితే ఆ పదం లాస్ట్లో వస్తుంది, అదే ఇంగ్లీష్లో అయితే ముందు వస్తుంది, రివర్స్ అవుతుంది. ఇది లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. బ్రింగ్ యువర్ స్కూల్ బ్యాగ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక ఫార్ములా ఏంటంటే, ఇక్కడ రాస్తున్నాను. ఆర్డర్స్ మనం వేస్తున్నప్పుడు, ఆర్డర్స్ చేస్తున్నాం. ఇప్పుడు అమ్మాయిని ఆర్డర్ చేస్తున్నాం మనం అన్నిటికీ. వర్బ్ 1. వర్బ్ అంటే ఇప్పుడు బ్రింగ్ అనేది ఒక వర్బ్, ఒక క్రియ, ఒక పని చేయడం. ఆ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఈ మొదటి రూపం ఏమిటి? ఇంకా ఏమైనా రూపాలు ఉంటాయా అంటే ఉంటాయి. ప్రతి పదానికి, ప్రతి క్రియకు 4 రూపాలు ఉంటాయి. బ్రింగ్, బ్రాట్, బ్రాట్, బ్రింగింగ్, అలా 4 ఫార్మ్స్ అంటాం దాన్ని. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్ అని వాటికి గ్రామర్లో పేర్లు ఉంటాయి. అయితే కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి ఆ గ్రామర్తో అంత అవసరం లేదు. ఒకవేళ ఆ గ్రామర్ని చెప్పడానికి ప్రయత్నించినా అది చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఆ గ్రామర్ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. సింపుల్ స్ట్రక్చర్. వర్బ్ 1 మాత్రం ముందు వాడాలి, ఫస్ట్ ఫామ్ వాడాలి. ఆ ఫస్ట్ ఫామ్ ఏమిటి అని తెలిసిన వాళ్ళు గ్రహిస్తారు, తెలియని వాళ్ళు పదం గుర్తుపెట్టుకోవడమే. ఇక్కడ బ్రింగ్ అంటే బ్రింగే. ఇక అది ఫస్ట్ ఫామా, సెకండ్ ఫామా, థర్డ్ ఫామా మీకు అనవసరం. బ్రింగ్ అంటే తీసుకురా, ఏదైనా తీసుకురా అంటే బ్రింగ్. ప్లస్ అదర్ వర్డ్స్. అదర్ వర్డ్స్ అనేసరికి కొద్దిగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకైతే ఇందులో యువతల యాడ్జెక్టివ్, యాడ్వర్బు, నౌను, ప్రొనౌను, ఇలా రకరకాల పదాలు వస్తాయి. వాటన్నిటి గురించి ఇక్కడ డీటెయిల్స్ నేను చెప్పదలుచుకోలేదు. చెప్పినా అవి ఎవరికి మైండ్లోకి చొచ్చుకుపోవు అంత ఈజీగా. అది గ్రామర్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న గ్రామరే కానీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి కాస్త ఆ గ్రామర్ని పక్కన పెట్టేద్దాం. సో వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం, వాటి మీనింగ్ తెలుసుకోవడం, ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుందో క్యాచ్ చేయడం, అది అలవాట్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో బ్రింగ్ అనే పదాన్ని ముందుకు తీసుకురావాలి. అంటే తీసుకురా అంటే బ్రింగ్. బ్రింగ్ యోర్ స్కూల్ బ్యాగ్. ఓకే, ఆ విధంగా మనం చెప్పాలి. యువర్ కానీ యోర్ కానీ. రైట్. తర్వాత బ్యాగ్
ఓపెన్ చెయ్యి అంటే బ్యాగ్ తెరువు, నీ బ్యాగ్ తెరువు అని అడుగుతున్నాం. ఇప్పుడు ఓపెన్ చెయ్యి, ఓపెన్ చెయ్యి, చెయ్యి అంటే డూ ఓపెన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఓపెన్ అంటే సరిపోతుంది, దాన్నే ఓపెన్ చేయడం అని అంటాం. తెలుగులో తెరువు అంటాం. అదే తెలుగు భాష, అచ్చంగా తెలుగు భాష మనం ఎవరూ మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడినా అతన్ని కొంచెం వింతగా చూస్తారు. సగం ఇంగ్లీష్ పదాలు సగం తెలుగు పదాలు వాడుతున్నాం, కానీ పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాం. అది ఓపెన్ చేయి అంటే ఓపెన్. ఓపెన్ ఏమిటి? ఓపెన్ ఏం చేయాలి? ఓపెన్ ద బ్యాగ్, ఓపెన్ ద బ్యాగ్, బ్యాగ్ ఓపెన్ చేయి. సో ఓపెన్ చేయి అనే పదం ఇక్కడ లాస్ట్లో వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం మొదట్లో వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాకి సూట్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఓపెన్ అనేది వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, వర్బ్లో మొదటి రూపం, క్రియ యొక్క మొదటి రూపం అంటాం. సరే, ఓపెన్ ద బ్యాగ్ అంటే వర్బ్ 1 ఓపెన్. అదర్ వర్డ్స్ ఏంటి? ద బ్యాగ్, 2 వర్డ్స్ వచ్చాయి. రైట్, ఓపెన్ ద బ్యాగ్. అయితే ఇక్కడ చాలామందికి సందేహాలు వస్తుంటాయి, తప్పులు కూడా చేస్తుంటారు. ఓపెన్ ఏ బ్యాగ్ అనాలా, ఓపెన్ ద బ్యాగ్ అనాలా, ఓపెన్ ది బ్యాగ్ అనాలా, ఓపెన్ బ్యాగ్ అనాలా? ఇన్ని రకాల సందేహాలతో ఉంటారు స్టూడెంట్స్. ద అంటే ఏంటి, ఏ అంటే ఏంటి? ద అంటే ఫలానా, పర్టికులర్. ఇప్పుడు ఎవరి బ్యాగ్, ఆల్రెడీ బ్యాగ్ గురించి చెప్పాం. ఎవరి బ్యాగ్ అది? నీ బ్యాగ్. ఇక నీ బ్యాగ్ అని చెప్పారు కాబట్టి ఇక ప్రతిసారి ఓపెన్ యువర్ బ్యాగ్, క్లోజ్ యువర్ బ్యాగ్ అన్నిసార్లు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ బ్యాగ్ ఎవరిదో మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇక రెండోసారి దాని గురించి మాట్లాడేటప్పుడు ద అని పలుకుతాం. ద అని పలుకుతున్నప్పుడు ఈ మాట్లాడే వాళ్ళకి వినే వాళ్ళకి ఆ బ్యాగు ఏదో తెలుస్తుంది అనమాట. ఏదో అలా తెలిసినప్పుడే ద బ్యాగ్ అనాలి. ఏదో తెలియనప్పుడు ఓ బ్యాగ్ అంటే ఒక బ్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చాలా బ్యాగులు ఉన్నాయి, ఏదో ఒక బ్యాగ్ ఓపెన్ చేయని చెప్పాలి. ఓపెన్ ఓ బ్యాగ్, అంటే ఒకటి, ఏ బ్యాగ్ అని అంటారు, బట్ అలా కాకుండా అ బ్యాగ్, ఓపెన్ అ బ్యాగ్. సో బ్యాగ్ ఓపెన్ చెయ్యి అంటే ఓపెన్ ద బ్యాగ్. అయితే దానా దీనా, ఇది చాలామందికి సందేహం. ఈ పదంలో దీన్ని కాన్సోనెంట్ అంటారు, బీని. ఇలా కాన్సోనెంట్ వచ్చినప్పుడు దా వాడాలి, పలకడానికి ఈజీగా ఉంటుంది. ద బ్యాగ్, ది బ్యాగ్ అని అనకూడదు. ది బ్యాగ్ కొన్ని సందర్భాల్లో అనాలి, అది తర్వాత మాట్లాడుకుందాం. అయితే మరి ది ఎప్పుడు వాడాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సెంటెన్స్ ఉంది, బ్రింగ్ ది ఇంక్ బాటిల్. ఇక్కడ ఈ అనేది వొవెల్ సౌండ్ అంటాం. వొవెల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ సౌండ్స్తో మనం ఏదైనా వర్డ్ని స్టార్ట్ చేసినట్లయితే అప్పుడు దాన్ని, వీటన్నిటిని వొవెల్ సౌండ్స్ అంటాం. ఆ వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు ది వాడాలి. ది ఇంక్ బాటిల్, బ్రింగ్ ది ఇంక్ బాటిల్ అంటే ఇక్కడ ఈజీగా ఉంటుంది. ఇక ది ఈ రెండు కలిసిపోయింది, ఈ రెండు దా ఈ అనాలంటే కష్టం. ఓపెన్ ద ఇంక్ బాటిల్, ఓపెన్ ద ఇంక్ బాటిల్, నో, రాంగ్. అట్లా అనకూడదు. దిలో ఈ ఉంది, పక్కన ఈ ఉంది, అంటే ది అన్నప్పుడు ఈ ఇంక్ బాటిల్ రెండు కలుస్తున్నాయి, ఈజీగా ఉంటుంది. సో ఇంకా దానికి వేరే ఇంకా కారణాలు ఉంటాయి, బట్ అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ వొవెల్ సౌండ్ ఉన్నప్పుడు ది వాడాలి, కాన్సోనెంట్ సౌండ్ ఉన్నప్పుడు దా అని పలకాలి. స్పెల్లింగ్ అదే, టీహెచ్ఈనే స్పెల్లింగ్ అదే, కానీ పలికే విధానం వేరు. దా ది, రైట్. ఇక ది అని వాడతాం స్పెషల్ కేసులో స్ట్రెస్ చేయడానికి, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు అన్నీ ఇప్పుడే చెప్పుకుంటా ఉంటే ముందుకెళ్ళలేం మనం. రైట్, బ్యాగ్ ఓపెన్ చేయి, ఓపెన్ ద బ్యాగ్.
పుస్తకాలన్నీ బయటకు తీ. ఇక్కడ పుస్తకాలు అన్నీ 2 పదాలు ఉన్నాయి. అయితే ఈ పుస్తకాలన్నీ ఏం చేయాలి? బయటకు తీ. తీ అంటే టేక్. ఇక టేక్, దీన్ని టేక్ అని మనం చదువుతాం కదా, నో ప్రాబ్లం, టేక్ అనే చదవండి, పలకండి. ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళు అయితే టేక్ అనాలి. అది మీరు వస్తే పలకండి, లేకపోతే లేదు. ఒకవేళ అలా పలికిన అందరూ కొంచెం ఎగతాళి చేస్తుంటారు. వాళ్ళకి రాదనుకో, మనకు వచ్చిందనుకో, అప్పుడు ఏమంటారంటే అబ్బో స్టైల్ కొడుతున్నారులే అని అంటారు. అది ఉన్న చేదస్తు అందరికీ అది. రైట్, టేక్ ఆర్ టేక్ అవుట్. టేక్ అంటే తీ. ఎక్కడికి తీ? బయటకు. బయటకు అంటే అవుట్. టేక్ అవుట్ రివర్స్ అయింది చూడండి ఇక్కడ, బయటకు తీ, టేక్ అవుట్. మరి పుస్తకాలు అన్నీ, అన్నీ అంటే ఆల్. ఆల్ ముందుకు వచ్చింది చూడండి. ప్రతి దగ్గర ఏంటంటే ఒక చిన్న ఫ్రేజ్లో ఆ వర్డ్స్ రివర్స్ అవుతుంటాయి. తెలుగులో ఫ్రేజ్కి, ఇంగ్లీష్లో ఫ్రేజ్కి రివర్స్. ఫ్రేజ్ అంటే ఏంటో చూద్దాం. ఇందులో 2 పదాలు ఉన్నాయి, పుస్తకాలు ప్లస్ అన్నీ. 2 పదాలను కలిపి మనం సంయుక్త పదంగా ఇక్కడ వాడేశాం, పుస్తకాలన్నీ అని వాడేశాం. అయితే ఆ పుస్తకాలు అన్నీ అంటే అది చెప్పడాన్ని ఆ అన్నీని ముందుకు తీసుకురావాలి, పుస్తకాలనేమో వెనక్కి పంపించాలి. ద బుక్స్ ఆల్ అని అనకూడదు, లేకపోతే బుక్స్ ది ఆల్ అనకూడదు, అంటే బుక్స్ ది ఆల్ అట్లా అనకూడదు. ఇక్కడ పుస్తకం ఉంది కదా సార్, పుస్తకం ముందు అంటాం, మరి వరుసగా పలకాలి కదా. బుక్స్ ది ఆల్, నో, ఆల్ ద బుక్స్, ఆల్ ద బుక్స్, రివర్స్ అన్నమాట. అలా ప్రతి తెలుగు ఫ్రేజు ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం రివర్స్ అవుతాయి అన్నీ, కొన్ని కావు. అది తర్వాత పుస్తకాలన్నీ బయటకు తీ, టేక్ అవుట్ ఆల్ ద బుక్స్ అని పలకాలి. టేక్ అవుట్ ఆల్ ద బుక్స్. స్కూల్ డైరీ చూపించు. ఇక్కడ చూడండి, డైరీ అని రాయకుండా ఇంకా కరెక్ట్గా రాయాలంటే, అంటే అలా రాయకపోతే మళ్ళీ మీకు అర్థం కాదని ఇలా రాశాను నేను. మామూలుగా డయరీ అని రాయాలి యాక్చువల్గా, డయరీ. స్కూల్ డైరీ చూపించు. చూపించు, చూపించు అంటే షో. చూపించు అంటే షో. షో ఏం చూపించు? స్కూల్ డైరీ చూపించు. మరి ఆ స్కూల్ డైరీ ఎవరిది? నీదే కదా, నీదే కాబట్టి షో యోర్ స్కూల్ డైరీ. మరి ఇక్కడ ద స్కూల్ డైరీ అని అనలేదు. ఎందుకు అనలేదు? ఇంతకుముందు ఈ సంభాషణలో మనం స్కూల్ డైరీ గురించి ముందు ప్రస్తావించలేదు కాబట్టి మరి దా అని వాడకూడదు. ఫస్ట్ టైం ఒకవేళ డైరీ గురించి మాట్లాడినట్లయితే అప్పుడు సెకండ్ టైం దా వాడచ్చు. సో ఇది ఫస్ట్ టైం ఈ స్కూల్ డైరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సంభాషణలో షో యోర్ స్కూల్ డైరీ. డైరీ అనకూడదు. డైరీ అంటే డైరీ ఫామ్, అంటే పాలు పితికే, పాలు తయారు చేసేది. డయరీ, డయరీ అనాలి. డయరీ, డయరీ, డైరీ అనకూడదు. అందరికీ ఇదే అలవాటు అవుతుంది జనరల్గా, కానీ అలా కాకుండా అలా పలకాలి. మళ్ళీ స్కూల్ డైరీ చూపించు. షో యోర్ ఆర్ యోర్ స్కూల్ డైరీ. నెక్స్ట్ టిఫిన్ బాక్స్. టిఫిన్, టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి, ఇగో ఇక్కడ ఓపెన్ చేయి, ఇక్కడ ఓపెన్ చేయి. ఈ ఓపెన్ చేయని ముందు వాడాలి. ఓపెన్, ఓపెన్ ఏమిటి? ఓపెన్ ఏం చేయాలి? టిఫిన్ బాక్స్, ద టిఫిన్ బాక్స్. ఓపెన్ ద టిఫిన్ బాక్స్ అంటే ఇక్కడ మరి ఇది కూడా మొదటిసారే వచ్చింది కదండి. టిఫిన్ బాక్స్ కూడా పైన రాలేదు కదా. దా ఎందుకు వాడారు? యువర్ టిఫిన్ బాక్స్ అని ఎందుకు వాడదని అక్కడ తెలుసు. ఆ టిఫిన్ బాక్స్ గురించి ఇద్దరికీ తెలుసు.
అది ఆ విధంగా మనం ఇక్కడ ద వాడాల్సి వస్తుంది. అయితే ఓపెన్ ద టిఫిన్ బాక్స్, ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయమంటున్నాం. అయితే పూర్తిగా గ్రామటికల్గా మాట్లాడాలంటే అది ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ దేశంలో పుట్టి ఇంగ్లీష్ దేశంలో పెరగలేదు కదా. కాబట్టి ఎవరికైనా తప్పులు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తెలుగు స్వభాష అయినప్పటికీ మన తెలుగులో కూడా ఎన్నో తప్పులు ఉంటాయి. అంటే మనం మాట్లాడదే కరెక్ట్, అంతే. అది వాడుక భాష అనమాట. సరే, ఆ విషయాలు పక్కన పెడదాం. ఓపెన్ ద టిఫిన్ బాక్స్. ఈ ఓపెన్ అనే దాన్ని ఎలా పలకాలి? ఓపెన్ అని అంటాం మనం. అట్లా కాకుండా కొంచెం ఔ పన్, ఓపెన్, ఓపెన్ ఎట్లా పలకాలి అంటే ఎలా, దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ ఓపెన్ని ఓ పన్, ఓపెన్ ఇలా పలికితే చక్కగా ఉంటుంది. అంటే అచ్చంగా ఇంగ్లీష్ మాట్లాడినట్టు ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఓపెన్ అనేది తెలుగు యొక్క ప్రభావం పడింది అక్కడ. ఓపెన్ మనకి ఓవ్ అనే అక్షరం ఎక్కడా లేదు కాబట్టి మనకి ఓవ్ అని అనడం తెలియదు. బట్ ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని ఓని ఓ అంటారు. సో వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మనం వాళ్ళలాగా మనం మాట్లాడాలంటే ఓపెన్, ఓపెన్ అలా పలకాలి. తర్వాత ఓపెన్ ద టిఫిన్ బాక్స్. టిఫిన్ బాక్స్ కడిగి బోర్లించు. టిఫిన్ బాక్స్ మనం బాక్స్ అంటాం. ఓకే, నో ప్రాబ్లం. బాక్స్, టిఫిన్ బాక్స్ కడిగి బోర్లించు. రెండు ఉన్నాయి ఇక్కడ పనులు, రెండు పనులు చెప్తున్నాం. ఒకటి కడగాలి, ఇంకోటి బోర్లించాలి. ఈ కడగడాన్ని ఏమంటాం? వాష్. మరి ఏమిటి వాష్ చేయాలి? టిఫిన్ బాక్స్ని. వాష్ ద టిఫిన్ బాక్స్, వాష్ ద టిఫిన్ బాక్స్. ఇక్కడ మరియు అని లేదు, కానీ ఇక్కడ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అండ్ అని వాడతాం. అండ్ అని వాడాలి. అక్కడ లేకపోయినా ఇక్కడ వాడాల్సింది. ఇక్కడ ఈ గీ రాగానే అది అండ్గా మారిపోతుంది. కడుగు అంటే అక్కడ అండ్ అవసరం లేదు. కడిగి అనగానే ఆ గుణింతమే అండ్ అక్కడ, అందులో అంత అర్థం ఉంది. కడిగి బోర్లించు. వాష్ ద టిఫిన్ బాక్స్ అండ్ ఇన్వర్ట్. ఇన్వర్ట్ అంటే ఇలా ఇలా తిప్పెట్టాన్ని ఇన్వర్ట్ అంటారు. లేదంటే ఫ్లిప్ అని కూడా అనొచ్చు. ఫ్లిప్, ఫ్లిప్ అంటే ఇలా తిరగేయడం. ఇన్వర్ట్ ఇట్. సో ఏమనాలి టోటల్గా? వాష్ ద టిఫిన్ బాక్స్ అండ్ ఇన్వర్ట్ ఇట్. ఆ ఇన్వర్ట్ అన్నప్పుడు ఈ వి ఎలా పలకాలో ఒకసారి గమనించండి. అంటే మొదట్లో చెప్తే కొన్ని హింట్స్ చెప్తే తర్వాత తర్వాత అలా ఉంటుంది. వి ఎప్పుడు పలికినా వ అని పలకాలి. మనకి వ అనడం అనేది తెలుగులో ఎక్కడ సౌండ్ లేదు. ఇన్వర్ట్, ఇన్వర్ట్, ఇన్వర్ట్ అంటే కింద పెదం పై టీత్కి తగలాలి. ఇన్వర్ట్ అలా ప్రాక్టీస్ చేయండి. అయితే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా ఏమవుతుందంటే చుట్టూ సమాజం అంతా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా అదే అలవాటు అయిపోతుంది. అంత పట్టి పట్టి మాట్లాడాలన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. సాధ్యమైనంత ప్రయత్నించేద్దాం. ఇన్వర్ట్ ఇట్, ఇట్. టీ పలికినప్పుడు ఎప్పుడు కూడా ట్ అనకుండా అంటే కొంచెం ఎయిర్ బయటికి రా. వాష్ ద టిఫిన్ బాక్స్ అండ్ ఇన్వర్ట్ ఇట్ ఆర్ ఫ్లిప్ ఇట్ అలా అనాలి. ఇక్కడకు వచ్చి కూర్చో. రెండు పనులు చేయమంటున్నాం ఇక్కడ కూడా. రా, మళ్ళీ ఏం చేయాలి? కూర్చో. రెండు పనులు ఉన్నాయి. ఇప్పుడు ముందు దీన్ని తీసుకోవాలన్నమాట. ఇక్కడకు వచ్చి ఈ గుణింతం ఉంది ఇక్కడ, గమనించండి. గుణింతం అండుగా మారుతుంది. ఇక్కడకు వచ్చి కమ్, కమ్ హియర్. హియర్ అంటే ఇక్కడ. కమ్ హియర్. అయితే కూకి టు అని కొంతమంది మనం అనుకుంటాం కదా.
కమ్ టు హియర్ అని అనకూడదు, కమ్ టు హియర్ అని అనకూడదు. హియర్లోనే టు ఉంది కాబట్టి కమ్ టు హియర్ అనకుండా ఏమనాలి, కమ్ హియర్. కమ్ ఒత్తు కా పలకాలి ఎప్పుడు, కా పలికేటప్పుడు. కమ్ హియర్ అండ్ ఇదో గుణంతో ఉంది కదా, అండ్ కమ్ హియర్ అండ్ సిట్ డౌన్. సిట్ డౌన్. తర్వాత ఈ పండ్ల రసం తాగు. త్రాగు. త్రాగు అంటే ఇది క్రియ, వర్బ్, అది ముందు రావాలి. డ్రింక్. డ్రింక్. చూడండి, డ్రింక్ రాని మనం బాగా అంటే ఎక్కువగా వైబ్రేషన్ చేస్తాం. అది ఇంగ్లీష్ వాళ్ళు అంత వైబ్రేషన్ చేయరు, అంటారు. అంత వైబ్రేషన్ చేయడానికి వాళ్ళ నాలుక సెట్ అవ్వదు. మనమైతే బాగా అనగలం ర అని. మనం కూడా కొద్దిగా అట్లాగే కొద్దిగా అమెరికా వాళ్ళలాగా బ్రిటిష్ వాళ్ళలాగా మాట డ్రింక్ అని అనాలి. డ్రింక్. డ్రింక్ దిస్. డ్రింక్ దిస్ ఫ్రూట్. డ్రింక్ దిస్ ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్ జ్యూస్. డ్రింక్ దిస్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పాలి. సో ఇక్కడ ప్రతి దాంట్లో మనం గమనిస్తున్నది ఏంటి, ఇందులో ఉన్న చివరిలో ఉన్నటువంటి వర్బ్ అంటే క్రియ ముందు వాడాలి, మిగతా పదాలన్నీ వెనక్కి పంపించాలి. ఆ పంపిస్తున్నప్పుడు కూడాను ఒక పర్టికులర్ ఫ్రేజు మళ్ళీ రివర్స్ చేసి మాట్లాడాలి. ఇక్కడ టిఫిన్ ది అనకుండా ఏమనాలి, ద టిఫిన్ బాక్స్. బాక్స్ టిఫిన్ అట్లాగా అనకూడదు. ఇప్పుడు చూడండి, సో ఆ విధంగా మనం పలకాలి, ఆర్డర్ సెట్ చేసుకోవాలి. అది చదువుతుంటే మాట్లాడుతుంటే అదే అలవాటు అవుతుంది. ఇంత డీటెయిల్డ్గా అవసరం అంటే కొంతమందికి అసలు ఏమీ రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం వాళ్ళని కవర్ చేయాలి, కొద్దిగా వచ్చిన వాళ్ళు కూడా కవర్ చేయాలి. అంటే రెండు బ్యాలెన్స్ చేసి మిక్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వాలి అటు ఇటుగా. ఈ పండ్ల రసం త్రాగు. డ్రింక్. ఈ అంటే దిస్, దగ్గరగా ఉందని దిస్ అని అంటాం. ఆ అంటే దట్, దూరంగా ఉందన్నట్టు దట్ అంటాం. దగ్గరగా ఉన్నదంటే దిస్. దిస్ దట్. డ్రింక్ దిస్ ఫ్రూట్ జ్యూస్. పండ్ల రసం త్రాగు. నీ స్టడీ కుర్చీ తెచ్చుకో. తెచ్చుకో అంటే తీసుకురావడం అని అంటాం, బ్రింగ్ అంటాం. బ్రింగ్ యోర్. బ్రింగ్ యోర్. తెచ్చుకో అంటున్నాం కాబట్టి అందులో ఎవరు అనే పదం ఉందని మనం గ్రహించుకోవాలి. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఎవరు వాడాలి తప్పనిసరిగా. తెచ్చుకో. ఏం తెచ్చుకో? కుర్చీ తెచ్చుకో. ఏ కుర్చీ? స్టడీ కుర్చీ. బ్రింగ్ యువర్ స్టడీ చైర్. చైర్ అంటాం కదా మనం, చైర్. అట్లా కాకుండా కొంచెం బెటర్గా ప్రొనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఎలా అంటే ఇది ఒత్తి పెట్టాలి ఇక్కడ. చైర్. 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 ఇది బ్రిటిష్ వాళ్ళు అయితే చైర్ అంటారు, అమెరికన్స్ అవుతే చైర్. చైర్. యా పలకరు మధ్యలో, చైర్ అంటారు. అయితే ఇంకా ఖచ్చితంగా పలకాలంటే తా కింద టే కింద చావొత్తిచ్చి పలకాలి. ఛ ఛ ఈ రెండు కలపాలి. చైర్. చైర్. అలా చైర్. అయితే ఇంత పట్టి ఒక్కొక్క పదం అయితే పలుకుతాం, అన్నీ కలిపినప్పుడు కొంచెం లైట్ అయిపోతుంది. బట్ విడివిడిగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం అలా ప్రాక్టీస్ చేయాలి. ఆ ఫ్లోలో ఆ పదాలు, ఈ ఒత్తులు కొంచెం ఎగిరిపోతాయి, అటు ఇటుగా ఎగిరిపోతాయి. బట్ విడివిడిగా అయితే మాత్రం అట్లా మాట్లాడాలి. చ చయ చ రెండు కలపాలి. మనకి అది కూడా తెలుగులో లేదు కాబట్టి, సో ఇట్లా అంటే తెలుగులో ఏదంటే ఉందేమో నాకు తెలియదు, నేను తెలుగు భాషా పండితుడు కాదు కాబట్టి నేను అంతగా కరెక్ట్గా చెప్పలేను. ఛ ఛ య ఛయ. తర్వాత ముందు హోంవర్క్ చెయ్యి. చెయ్యి అంటే డూ. డూ హోంవర్క్. యోర్ హోంవర్క్. డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. ఫస్ట్ అంటే ముందు, ముందు అది చెయ్యి. ఈ ఫస్ట్ అనే పదాన్ని మనం ఫ్రంట్లో కూడా వాడచ్చు. ఫస్ట్ డూ యువర్ హోంవర్క్ అని అనొచ్చు. ఇది టైం అని చెప్పే పదం.
ది యాడ్వర్బ్ ఆఫ్ టైం అని అంటారు. యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఈ టైం అంటే పని ఎప్పుడు చేయాలో చెప్పే పదం అన్నమాట ఇది. పని ఎప్పుడు చేయాలో, ఇప్పుడా, ఎప్పుడా, తర్వాత, నిన్న, మొన్న, ఎప్పుడు, నెక్స్ట్ ఇయరా అని చెప్పడానికి వాడే పదాలని యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అని అంటారు. ఈ యాడ్వర్బ్ ఆఫ్ టైంని మొదట్లోనైనా వాడచ్చు, లాస్ట్లోనైనా వాడచ్చు. ఎలా వాడినా తప్పులేదు. ఫస్ట్, డూ యువర్ హోంవర్క్. అయితే మొదట్లో వాడాలా, లాస్ట్లో వాడాలా అని అక్కడున్న సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడుకుంటాం. అది మీకు వాడుకలో తెలిసిపోతుంది. డూ యువర్ హోంవర్క్ ఫస్ట్. ఇప్పుడు హోము, వర్క్ ఉంది, రెండింటిని కలిపే రాయాలి. హోంవర్క్. మళ్ళీ ఇంకా లోతులోకి వెళ్తే హోమ్ కాకుండా హోమ్. హౌ. ఎప్పుడు ఓ వచ్చినా ఓ అని పలకాలి. అది కొంచెం స్టైల్గా ఉంటుంది. స్టైల్ అంటే స్టైల్ అని కాదు, వాళ్ళని అనుకరించినట్లుగా ఉంటుంది. హోమ్ వర్క్. వర్క్ లాస్ట్ క్లాస్లో చెప్పాను, లేదండి వేరే ప్రొనౌన్సియేషన్ క్లాస్లో చెప్పాను. డబ్ల్యూ పలికినప్పుడు కూడా లిప్స్ రౌండ్ పెట్టి పలకాలి. వర్క్. వర్క్. హోమ్ వర్క్. హోమ్ వర్క్. చూడండి, అలా పెదాలు ముందుకెళ్ళాయి, రౌండ్ అయ్యాయి, మళ్ళీ వెనక్కి వచ్చాయి. హోమ్ వర్క్. అట్లా హోమ్ వర్క్. వర్క్ అనకూడదు, ఎందుకంటే మన తెలుగులో వర్క్ అంట. వా వా అట్లా అనకూడదు. హోమ్ వర్క్. సరిగా కూర్చో. సిట్ ప్రాపర్లీ. సరిగా అంటే ప్రాపర్లీ. సిట్ కూర్చో. దిక్కులు చూడకు. చూడకు వద్దు అని చెప్తున్నా ఈసారి. వద్దు, ఏదైనా పని చేయొద్దు అంటే అప్పుడు డూ నాట్ అంటే డోంట్ అనే వర్డ్ వాడాలి. ఇప్పుడు చూడండి, ఇది ఏడవుతుందంటే డూ నాట్. నాట్ అంటే వద్దు, డూ అంటే చెయ్యి, డూ నాట్ అంటే చెయ్యొద్దు. ఏం చేయొద్దు? చూడడం చెయ్యొద్దు. అయితే ఈ రెండింటిని కలిపి డోంట్ అంటారు. డోంట్. దీన్ని కాంట్రాక్టెడ్ ఫామ్ అంటారు. అయితే ఇలా డోంట్ రాసేటప్పుడు డిఓఎన్ ఇలా ఒక గీత పెట్టాలి, దాని పక్కన టీ రాయాలి. డోంట్ కలిపి రాయాలి. డోంట్ లుక్ అరౌండ్. అరౌండ్ అంటే నీ చుట్టుపక్కల అని అర్థం. ఇంకా కావాలంటే అరౌండ్ గుర్తు రాలేదనుకోండి, డోంట్ లుక్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అట్లా కూడా మాట్లాడతారు, నో ప్రాబ్లం. డోంట్ లుక్ అరౌండ్. అరౌండ్. డోంట్ లుక్ అరౌండ్. చూడండి, ఎప్పుడైనా సరే చూడొద్దు, చెయ్యొద్దు, మాట్లాడొద్దు అంటే డోంట్ ముందు వాడాలి. అంటే ఈ స్ట్రక్చర్లో వర్బ్ 1 వచ్చింది కదా, దానికి ముందు డోంట్ వాడాలి. వద్దు అంటే డోంట్. డోంట్ వాడి ఆ తర్వాత వర్బ్ వాడాలి. సో డోంట్ లుక్ అరౌండ్. డోంట్ లుక్ అరౌండ్. చుట్టుపక్కల ఎక్కడ చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. పెన్సిల్ నోట్లో పెట్టుకోవద్దు. మళ్ళీ వద్దు వచ్చింది. వద్దు అంటే డోంట్. డోంట్. పెట్టుకోవడం అంటే పుట్. పుట్ అంటారు లేదా కీప్ అంటారు, బట్ ఇక్కడ పుట్ వాడాను నేను. డోంట్ పుట్ ద పెన్సిల్. డోంట్ పుట్ ద పెన్సిల్. ఏంటి పుట్? పుట్ అని అంటే పెట్టడం కదా. దేన్ని అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. పెన్సిల్ని. వెంటనే ఆ పదం రావాలన్నమాట. దీనికి ఆబ్జెక్ట్ అని అంటాం. ఇది గ్రామర్లో వస్తుంది పాయింట్, అవసరం లేదు ఇప్పుడు మనకి అదంతా. డోంట్ పుట్ ద పెన్సిల్. డోంట్ పుట్ ద పెన్సిల్. ఎక్కడ పెట్టద్దు అంటే నోట్లో. లో అంటే ఇన్. లో అంటే ఇన్. నోట్లో. ఎవరి నోట్లో? యువర్ మౌత్. ఇన్ యువర్ మౌత్ అంటే పెన్సిల్ నోట్లో. చాలామంది పిల్లలు అలా పెట్టుకుంటుంటారు కదా, సో కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా చెప్పాల్సి వస్తుంది. డోంట్ పుట్ ద పెన్సిల్ ఇన్ యువర్ మౌత్. ఓకే, అయిపోయింది. తర్వాత ఈ పద్యం బిగ్గరగా చదువు. ఇగో చదువుని ముందుకు తీసుకోవాలి. చదువు అంటే రీడ్. రీడ్. రీడ్ అని అంటాం. ఓకే, అలాగన్నా పర్లేదు, లేకపోతే రీడ్ అనాలి. రీడ్ దిస్. ఇక్కడ చెప్పాలంటే చాలా ఉంది, ఇది పలకడం చాలా మందికి, మనకి కూడా చాలా మందికి రాదు. అనాలి, యాక్చువల్గా దిస్ అనాలి. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి అనాలన్నమాట.
మనం అట్లాంటి వర్డ్ అట్లాంటి సౌండ్ మన తెలుగులో ఎక్కడ లేదు. ద అంటే నేలకి కరిచి మాట్లాడతాం, బట్ వాళ్ళు కరవకుండా మాట్లాడతారు. దిస్ అని అంటారు. దిస్ దిస్ అక్కడ దిస్ అదా. సో మనం ఇప్పుడు అలాగ అన్నాం, మామూలుగా అనేద్దాం. రీడ్ దిస్ పోయం అని అంటారు కదా. ఇదిగో పోయం, పోయం. ఇదేవతో పోయం అనేది అమెరికన్స్ అంటారు, పోయిం అని బ్రిటిష్ వాళ్ళు అంటారు. దీన్ని పోయం అనొచ్చు, పోయిం అనొచ్చు. అది ఆ విధంగా రీడ్ దిస్ పోయం. పోయం అంటే ఏంటి? పద్యం. దిస్ అంటే ఇది, ఈ అంటే దిస్, ఈ అంటే దిస్, సారీ ఈ దిస్. రీడ్ దిస్ పోయం లౌడ్లీ. లౌడ్లీ అని ఎందుకన్నాం? బిగ్గరగా. ఈ గా అనేది ఎప్పుడైతే వచ్చిందో సాధారణంగా పదానికి పక్కన ఎల్వై రావాలి. ఆ గా ఈజ్ ఈక్వల్ టు ఎల్వై అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అదే హింట్ అనమాట. అదేం గ్రామర్ సార్ అంటే అది హింటే. మనం అట్లా జస్ట్ పోల్చుకుంటాం. గా సరిగా, లీ గాలి, గా ఈజ్ ఈక్వల్ టు లీ. ప్రాపర్ అంటే సరి, ప్రాపర్ అంటే సరి, గా అంటే లీ, ప్రాపర్లీ. ఇదేంటంటే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఎక్కడక్కడ మనకి ఎప్పుడు ఇలా కావచ్చినా లీ పెట్టాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పద్యం అప్పచెప్పు. అప్పచెప్పు అంటే చూడకుండా చెప్పు అని అర్థం. అప్పచెప్పు అనడాన్ని ఏమంటారు? ఇక చూడండి, రిసైట్. రీసైట్, రిసైట్ అలా పలకాలి. రిసైట్ దిస్ పోయం. చూడండి, ఈ పద్యం అప్పచెప్పు. రిసైట్ దిస్ పోయం, రిసైట్ దిస్ పోయం. చూడండి, ప్రతి దాంట్లో వర్బే ముందు వస్తుంది. ఆ విషయం అందరూ గమనించాలి. ఈ బొమ్మకు రంగులు దిద్దు. పిల్లలకి బొమ్మలు ఇస్తారు, రంగులు దిద్దమంటారు కదా, అవి. ఈ బొమ్మకు రంగులు దిద్దు బుక్లోని. ఆ బుక్లో రంగులు దిద్దడాన్ని, దిద్దు అంటే ఇక్కడ కలర్ అంటే రంగులు దిద్దు. ఈ మొత్తానికి ఏమనొచ్చు? కలర్ అంటే సరిపోతుంది. మళ్ళీ వీటికి రెండు పదాలు రాయవలసిన అవసరం లేదు. లేదా పుట్ ద కలర్ అట్లా పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా కలర్ అంటే రంగులు దిద్దడం. దిస్ పిక్చర్, ఈ బొమ్మ. బొమ్మ అంటే పిక్చర్. అక్కడ బొమ్మ అంటే ఇలా తయారు చేసినటువంటిది కాదు. పుస్తకంలో ఈ సందర్భాన్ని బట్టి ఏమనుకోవాలి? అక్కడ పేజీలో ఉన్నటువంటి ఒక బొమ్మ, దాన్ని పిక్చర్ అని అంటాం. అయితే ఇంకో విషయం, రాసేటప్పుడు ఈ COLOR అనేదేమో అమెరికన్స్ వాడే స్పెల్లింగ్, అదే బ్రిటిష్ వాళ్ళు వాడే స్పెల్లింగ్ అయితే COLOUR ఇట్లా వాడతారు. ఈ దీనికి డిఫరెన్స్ అనమాట. సో కలర్ దిస్ పిక్చర్, 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 పిక్చర్. ఇందాక చెప్పాను కదా, తాకి చావొత్తిచ్చి పలకాలి. పిక్చర్ అట్లా పలకాలి. ఈ ఖాళీలు పూరించు. ఖాళీలు ఉంటాయి కదా పిల్లలకి, గ్యాప్స్, దాన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని కూడా అంటారు. అదే డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది. పూరించు అంటే ఫిల్, పూర్తి చేయి అంటే ఫిల్ ఇన్. ఫిల్ ఇన్, ఫిల్ ఇన్ అంటే ఆ మధ్యలో రాయండి అని అర్థం. ఫిల్ ఇన్ దీస్ బ్లాంక్స్ అంటే బ్లాంక్స్ ఉంటాయి అన్నమాట. వర్డ్ మిస్ అవుతుంది అక్కడ. ఫిల్ ఇన్ దీస్ బ్లాంక్స్, ఎన్ని బ్లాంక్స్ ఉంటే అన్ని. ఖాళీలు పూరించు. పూరించు అంటే ఫిల్ ఇన్. తర్వాత వీటిని మ్యాచింగ్ చేయి. వీటిని మ్యాచింగ్ చేయి. మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అంటాం కదా, అదనమాట. అది వీటిని మ్యాచింగ్ చేయి. చెయ్యి అంటే మళ్ళీ డూ ఆడాల్సిన అవసరం లేదు. డూ మ్యాచ్ అనకూడదు. ఇంకా అనకుండా మ్యాచ్ దీస్. దీస్ అంటే వీటిని, డైరెక్ట్ మ్యాచ్ దీస్ అని అంటే సరిపోతుంది. తర్వాత ఈ లెక్కలు ప్రాక్టీస్ చేయి. ఇక్కడ ప్రాక్టీస్ చేయి రెండు పదాలు ఉన్నాయి తెలుగులోకి వచ్చేసరికి. ఇది యాక్చువల్గా ఇది తెలుగు కాదు. ఇది ఈ మ్యాచింగ్, ఈ ప్రాక్టీస్ ఇవన్నీ తెలుగు పదాలు కాదు, అసలు ఇంగ్లీష్ పదాలే. ఈ హోంవర్క్,
ఇంకా స్టడీ, ఇలాంటి పదాలన్నీ కూడా ఇంగ్లీష్ పదాలే మనం తెలుగులో వాటిని అలవాటు చేసుకున్నాం. అవి అలవాటు అయ్యాయి కాబట్టి. రైట్, నెక్స్ట్ వీటిని మ్యాచింగ్ చేయి. మ్యాచ్ దీస్ అయిపోయింది. ఈ లెక్కలు ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేయడాన్ని ప్రాక్టీస్ అంటే సరిపోతుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ చూడండి, ప్రాక్టీస్ దీస్ మ్యాథ్ ప్రాబ్లమ్స్. ప్రాక్టీస్ దీస్ మ్యాథ్ ప్రాబ్లమ్స్. మ్యాథ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ లెక్కలు అని అర్థం. సందర్భాన్ని బట్టి ఇక్కడ మ్యాథ్ ప్రాబ్లమ్స్ అని వాడాల్సి వచ్చింది. దీస్ అంటే ఈ. అలాగే బట్టలు మార్చుకో అని చెప్పాలి. అప్పుడు చేంజ్. చేంజ్ యువర్ క్లోత్స్. క్లోత్స్, డ్రెస్ ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది. క్లోత్స్ అని అంటాం మామూలుగా. చేంజ్. చేంజ్ అనకుండా చేంజ్, దీనిలాగా చేంజ్ యువర్ క్లోత్స్. ఇలా ఈ విధంగా మాట్లాడాలి. సో ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరు ఏంటంటే వీటిని ఒక బుక్లో రాసుకొని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం. ఒకవేళ బుక్లో రాసుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది, నో ప్రాబ్లం. మీరు ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో పెట్టి చూసుకుంటే ఇది చెప్పింది మీకు అలవాటు అవుతుంది. ఒకవేళ వినాలనిపించలేదు సెకండ్ టైము, ఓన్లీ చదవాలనిపించింది, జస్ట్ ఆ వీడియో తీస్తారు, ఓపెన్ చేస్తారు, అక్కడే చదివేసుకుంటారు. మళ్ళీ ప్రత్యేకించి రాయాల్సిన అవసరం ఉండదు. ఒక రాత నేర్చుకోవాలనుకుంటేనే రాసుకోవాలి. అదర్వైజ్ మాట్లాడాలి అనుకుంటే, రాత వచ్చు అనుకుంటే డైరెక్ట్గా ఫోన్ ఓపెన్ చేసేసి మాట్లాడితే అది మీకు మంచిదే, నాకు కూడా మంచిది. ఎందుకంటే నాకు వ్యూస్ పెరుగుతాయి, మీకు బాగా వస్తుంది. సో ఇక్కడ రెసిప్రోకల్. నేను మీకు సహాయపడుతున్నప్పుడు మీరు కూడా నాకు సహాయపడాలి. ప్రపంచంలో అందరం అంతే కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయి ఉంటాం. ఏది ఊరికే రాదు, డబ్బు ఊరికే రాదు. ఇప్పుడు నేను కష్టపడితేనే ఏదైనా వస్తుంది. రైట్, ఆ విధంగా మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. నేను కూడాను మీకు సాధ్యమైనంత వరకు చక్కగా నేర్పించడానికి నా శాయశక్తుల నేను కృషి చేస్తాను. ఇందులో ఏ మాయా మరం అంటూ ఏమి లేదు. నాకు వచ్చిందే మీకు చెప్తున్నాను. ఇష్టమైన వాళ్ళు ఫాలో అవుతారు, ఇష్టమైన వాళ్ళు వదిలేస్తారు. టైం వేస్ట్, ఇది అంతా వేస్ట్ రా బాబు సిట్ అనుకుంటే వదిలేస్తారు. లేదు నాకు అవసరం పడుతుంది, నాకు తెలియదు అనుకుంటే ఫాలో అవుతారు. అది. సో మనం ఎవరైనా ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో మంచి ఉంటే గ్రహించాలి, చెడు ఉంటే వదిలేయాలి. ఇక మళ్ళీ దాన్ని ఎక్కువ లాగకూడదు. రైట్. సో మీ అందరికీ మరొకసారి చెప్పుకుంటున్నాను ఏంటంటే, మీకు వీడియో కానీ నచ్చి ఫాలో అవ్వాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఒక షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నన్ను బాగా ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. ఇందులో దాపరికం ఏమీ లేదు, ఇష్టం ఉంటేనే చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇంకా ముందుకెళ్తాయి. ఏంటంటే వీటిని కొంచెం బాగా అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తాయి. ఇప్పుడు ఈసారి డోంట్ అనే పదం యాడ్ చేశాను, స్కూల్ నుంచి వచ్చినప్పుడు యాడ్ చేశాను, లేదా ఇంకో సందర్భం తీసుకుంటాను అక్కడ. అలా రకరకాల సందర్భాలు తీసుకొని చిన్న చిన్న వాక్యాల నుంచి మళ్ళీ పెద్ద పెద్ద వాక్యాలు, ఈ క్వశ్చన్స్ వేయడం, ఆన్సర్లు చెప్పడం, ఇలా చాలా ఉంటాయి. ఆ తర్వాత మీరు ఇంకా ఓపిక ఉంటే మీకు ఎస్ఏ రైటింగ్లు చేసేవారు అంతవరకు తీసుకెళ్ళడానికి, స్పీచ్లు ఇచ్చేంతవరకు తీసుకెళ్ళడానికి చేయొచ్చు. మీరు నన్ను ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, నమస్తే.